మనందరం కూడా మొబైల్ ఫోన్స్ ద్వారా ఫోటోగ్రఫీ అంటే ఫొటోస్ దిగడానికి అయితే చాలా మొగ్గు చూపిస్తూ ఉంటాం. బట్ చాలా వరకు మొబైల్ ఫోన్ కెమెరాస్లో అంటే మీరు తీసుకున్నటువంటి పిక్చర్స్లో ఎక్స్పోజర్ ఎక్కువైనట్లు మీరు గమనిస్తున్నారా? సో దీనికి సంబంధించినటువంటి టిప్ ఏంటి, ఇది ఇలా రాకుండా ఉండడం కోసం మనం ఏం చేయాలి అనే దాని గురించి న్యూస్ మధ్యలో చూసేద్దాం. సో వెల్కమ్ టు టెక్న్యూస్ ఎపిసోడ్ 832. సో మొదటి న్యూస్ వచ్చినప్పుడు మనకి జియో నుంచే స్టార్ట్ చేద్దాం. ఈ మంత్లో చాలా వరకు ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కోల్పోవడం జరిగింది, ఎవ్రీ కంపెనీ కూడా. బట్ అనూహ్యంగా జియో మాత్రం బెనిఫిట్ పొందిందంట. సో అకార్డింగ్ టు ట్రాయ్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకొని చూసారంటే ఈ మంత్లో అంటే ఈ డిసెంబర్ మంత్లో జియోలో సుమారుగా 17.6 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా యాడ్ అవ్వడం జరిగిందంట. ఎయిర్టెల్లో మీరు చూసారంటే 4.8 లక్షల మంది సబ్స్క్రైబర్స్ లూజ్ అయింది ఎయిర్టెల్. అలాగే వెడాఫోన్ వచ్చేటప్పటికి 9.6 లక్షల మంది సబ్స్క్రైబర్స్ని లూజ్ అయితే బిఎస్ఎన్ఎల్ వచ్చేటప్పటికి 0.2% ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ని లూజ్ అవ్వడం అయితే జరిగింది. అంటే అరౌండ్ మీకు సుమారుగా 20,000 మంది అనుకోవచ్చు. ఎంటీఎన్ఎల్ కూడా 4,560 మంది సబ్స్క్రైబర్ని కోల్పోవటం అయితే జరిగిందంట. సో ఇక్కడ మీరు చూసారంటే ప్రతి ఒక్క కంపెనీలో లూజ్ అవుతూ ఉంటే జియో అయితే గెయిన్ చేసుకుంది. ఎందుకంటే రీసెంట్గా ఇప్పుడు రీఛార్జ్ అయినటువంటి ప్లాన్స్ ఏవైతే ఆల్మోస్ట్ 25 to 30% దాకా హైక్ అయినాయి కదా. సో ఈ ప్రైజెస్ అన్నిటితో కంపేర్ చేస్తే జియో మాత్రమే 15% పెంచింది. సో అందుకోసమే జియోకి క్రౌడ్ కొంచెం ఎక్కువగా వచ్చిందనే మనం చెప్పుకోవచ్చు. సో మీలో ఎవరైనా పోర్ట్ అయ్యారా? ఒకవేళ పోర్ట్ అయితే ఏ నెట్వర్క్ నుంచి ఏ నెట్వర్క్ పోర్ట్ అయ్యారు కామెంట్ చేయగలరు. సో రీసెంట్గా నేను కూడా పోర్ట్ అయ్యాను ఎయిర్టెల్ నుంచి జియోకి. కాకపోతే ప్రైస్ విషయం కాదు, సో నా దగ్గర ల్యాక్ ఆఫ్ సిగ్నల్. సో నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చి 12 years పైన అవుతుంది, కానీ స్టిల్ ఇప్పటికీ కూడా మా దగ్గర సర్వీసెస్ అయితే ఇంప్రూవ్ కాలేదు. సో దట్స్ ద మెయిన్ రీజన్ నేను ఎయిర్టెల్ నుంచి జియోకి అయితే పోర్ట్ అయ్యాను. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ దగ్గర నుంచి షామీ 12 సిరీస్కి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ డేట్ని ఈరోజు కన్ఫర్మ్ చేసిందని మనం చెప్పొచ్చు. బేసికలీ ఇందులో మనకి 3 మొబైల్ ఫోన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. 12 Pro, 12 Pro Max, లేదన్నట్లయితే 12 Pro Plus అనేటువంటి పేరుతో వీళ్ళు షామీ పేరుతోటి మొత్తం 3 ఫోన్లు, అలాగే ఎంఐ పేరు మీద ఒక ఫోన్ మొబైల్ ఫోన్ని అఫీషియల్గా అయితే లాంచ్ చేయబోతున్నారు. సో దీంట్లో వీళ్ళకి సంబంధించినటువంటి లాంచ్ డేట్ మేబీ ఫస్ట్ 2 మొబైల్ ఫోన్స్ లాంచ్ చేసి అండ్ ఫస్ట్ క్వార్టర్ కావచ్చు లేదా జనవరి కావచ్చు, వీళ్ళు 2022లో మరొక 2 మొబైల్ ఫోన్స్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. సో దీంట్లో వచ్చేటప్పటికి 12 Pro ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఇనిషియల్గా, అలాగే ఎంఐ 12 అలాగే ఎంఐ 12 Ultra ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 2022 జనవరిలో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. అండ్ బై ద వై దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ డేట్ రేపు డిసెంబర్ 28 మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. ఎనీవే ఇదొక గుడ్ మూవ్. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి OnePlus దగ్గర నుంచి OnePlus కంపెనీ హెడ్ అయినటువంటి పెట్ లవ్ అఫీషియల్గా ఈరోజు కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. సో వీళ్ళకి సంబంధించినటువంటి OnePlus నెక్స్ట్ జనరేషన్ మొబైల్ ఫోన్ OnePlus 10 Pro ఉంది చూసారా. సో ఈ మొబైల్ ఫోన్ని జనవరిలో అయితే లాంచ్ చేయబోతున్నారంట. మరి డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, కానీ మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే 2nd లేదా 3rd వీక్లో అఫీషియల్గా మనకు ఒక కన్ఫర్మేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో OnePlus 10 Pro సిరీస్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో సో వీళ్ళ ఎదురు చూపుల నిరీక్షణ ఏవైతే ఫలించిందని చెప్పొచ్చు. బట్ నాకు ఈసారి అయితే OnePlus మీద పెద్దగా ఇంట్రెస్ట్ అయితే లేదు, ఎందుకంటే చిన్న మైనర్ అప్గ్రేడ్స్ అని వస్తున్నారు, కానీ సో ప్రీవియస్ జనరేషన్ లాగా ఉన్నటువంటి హై ఎండ్ వి అయితే నాకు పెద్దగా ఎక్కడ అనిపించలేదు. సో మీకేమనిపిస్తుంది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో నెక్స్ట్ వచ్చేపు మనకి షామీ దగ్గర నుంచి షామీ రేపు జనవరి 5 లేదా 6 తారీఖుల్లో మన ముందుకి వీళ్ళకి సంబంధించినటువంటి హైపో ఛార్జ్ టెక్నాలజీ, అది కూడా 120 వాట్స్కి సంబంధించినటువంటి హైపో ఛార్జ్ టెక్నాలజీని మన ఇండియాలో అఫీషియల్గా రివీల్ చేసేటువంటి అవకాశం ఉందంట. సో దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇన్వైట్స్ ఏవైతే ఉన్నాయో బయటకైతే వచ్చింది. సో ఇన్వైట్లో మీరు చూసారన్నట్టయితే 120 వాట్స్ హైపర్ వాట్ ఛార్జ్ టెక్నాలజీ అని అంటున్నారు. సో చూద్దాం మరి దీంట్లో వీళ్ళు ఏం మ్యాజిక్ చేయబోతున్నారో అండ్ ఎంత టైంలో 0 to 100% ఇది ఛార్జ్ అయిపోతుంది అనేది కూడా. సో నెక్స్ట్ వచ్చేమో మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో తక్కువ ధరలో ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారు వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అనే మనం చెప్పుకోవచ్చు. సో మొన్న రీసెంట్గా లాంచ్ అయినటువంటి iPhone 13 సిరీస్లో కూడా మొన్న ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో చాలా హ్యూజ్ మ్యాసివ్ డిస్కౌంట్లు అయితే మనం పర్చేజ్ చేసాం. సో iPhone 13 సిరీస్లో 13 మినీని అఫీషియల్గా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేద్దామని చెప్పి యాపిల్ డిసైడ్ అవడం అయితే జరిగిందంటే డిసైడే కాదు, చెన్నైలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలో ఈ ప్రొడక్షన్ లైన్ని కూడా కంటిన్యూ చేద్దాం. అఫ్కోర్స్ ఇప్పుడు ఉన్నటువంటి చిప్ షార్టేజ్ ఏదైతే ఉందో ఇది కేవలం 13 Pro, 13 Pro Max వీటికి మాత్రమే. 13 మినీకి సంబంధించినటువంటి సఫిషియంట్
చిప్స్ అయితే ఉన్నాయి, వీటి ప్రొడక్షన్ ఇండియాలో స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే ఇండియాలో ఎక్కువగా యూజర్స్ ఎవరైతే ఉన్నారో 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో చూసేవాళ్ళు. బట్ ఇది వచ్చేటప్పటికి మనకు 44,000 రూపాయలకేమో తీసుకొచ్చారు. అండ్ కార్డ్ ఆఫర్ అండ్ ఎక్స్చేంజెస్ని బేస్ చేసుకోవాలంటే ఇది కూడా సుమారుగా మనకు 32,000-33,000 రూపాయల్లోనే వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు 13 మినీ ఏదైతే ఉందో బయట నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నా అక్కడ 30% కస్టమ్స్ డ్యూటీని అయితే మనం పే చేయాలి. ఇక్కడ కస్టమ్స్ డ్యూటీని పే చేయాల్సిన అవసరం లేకుండా అదే బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొని రావచ్చు అన్న ఉద్దేశంతో యాపిల్ వీటిని అయితే అఫీషియల్గా ఇండియాలో ప్రొడక్షన్ చేయబోతుందంట. సో ఎనీవే గుడ్ మూవ్. సో 30,000 రూపీస్లో మీకు iPhone 13 మినీ వస్తుంది అన్నట్లయితే నిజంగా మిగతా సేల్స్ కంపెనీస్ ఏవైతే వాటిని పక్కన పెట్టి ఐఫోన్ సేల్స్ అమాంతం గాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అండ్ రీసెంట్ జరిగినటువంటి iPhone 12 సిరీస్కి సంబంధించిన భారీ డిస్కౌంట్స్లో సో మొన్న సెప్టెంబర్ మంత్లో అంటే జూలై సెప్టెంబర్ ఏదైతే ఉందో ఈ మంత్లో మాత్రం ఐఫోన్ సేల్స్ ఇండియాలో గ్రాఫ్ అనేది ఆల్మోస్ట్ హైకి రీచ్ అయిందనంట. సో ఎనీవే గుడ్ మూవ్. సో 30,000 రూపాయలకు ఒకవేళ iPhone 13 మినీ కనుక మన ఇండియాలో తీసుకొచ్చారు అన్నట్లయితే మీరేమనుకుంటున్నారు? వాటిని కొందామనుకుంటున్నారా, వద్దనుకుంటారా, కొనరా కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ చెప్పు మనకు OnePlus దగ్గర నుంచి OnePlus అతి త్వరలో మన ముందుకి OnePlusలో 32 అలాగే 43 ఇంచెస్లో సరికొత్త స్మార్ట్ టీవీస్ని మనం చూసేటువంటి అవకాశం ఉందంట. సో దీంట్లో 32 ఇంచెస్ ఫుల్ హెచ్డీ అలాగే 43 ఇంచెస్లో 4K సెగ్మెంట్లో వీళ్ళు ఒక స్మార్ట్ టీవీని అయితే తీసుకొని రాబోతున్నారని చెప్పి కొన్ని స్ట్రాంగ్ రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి దీన్ని ఈ మంత్లోనే లాంచ్ చేస్తారా లేదా నెక్స్ట్ మంత్లో ఎలాగో OnePlus 10 Pro ఉంది చూసారా, దీని లాంచ్ ఉంది కాబట్టి సో దాంతోపాటు ప్యారల్గా లాంచ్ చేస్తారా అనేది మాత్రం ఇంకా స్టిల్ క్వశ్చన్ మార్కే. ఎనీవే ఆల్రెడీ ఆ సెగ్మెంట్లో కూడా చాలామంది పర్చేజ్ చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళు ప్రైస్ ఎక్కువగా తెస్తారు కాబట్టి పెద్దగా మార్కెట్ ఉండదనే నా అభిప్రాయం. సో నెక్స్ట్ చూసేపు మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ iPad Pro 2022కి సంబంధించినటువంటి రెండర్ ఇమేజెస్ ఏవైతే ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. రేర్ వచ్చేటప్పటికి వీళ్ళు ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు మనకి నాచ్ డిజైన్ తోటి తీసుకొని రాబోతున్నారు. అఫ్ కోర్స్ దీంట్లో కూడా మనకి 2 స్క్రీన్ సైజెస్ 11.1 ఇంచెస్ అలాగే మరొకటి వచ్చేటప్పటికే 12.9 ఇంచెస్ ఇట్లా 2 స్క్రీన్ సైజెస్లో మనకి ఫోన్స్ అయితే అంటే ఈ ట్యాబ్స్ అయితే రాబోతున్నాయి. ప్రీవియస్లీ ఉన్నటువంటి ఐప్యాడ్స్లో మనము M1 చిప్ని అయితే చూసాం. మేబీ ఈసారి దీంట్లో మనకి M1 Pro కానీ లేదా M1 Max చిప్స్ని కానీ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి మరొక స్ట్రాంగ్ రూమర్ కూడా వస్తుంది. చూద్దాం మరి వీళ్ళు ఏ చిప్ సెట్స్తో ఈ ఐప్యాడ్స్ని మన ముందు తీసుకొస్తారు అనే దాని గురించి. సో నెక్స్ట్ చూసేపు మనకి BGMI దగ్గర నుంచి BGMIలో స్క్విడ్ గేమ్ బాగుంది కదా. సో వీళ్ళు ఒక సరికొత్త అప్డేట్ 1.8 వర్షన్ అయితే అఫీషియల్గా రోల్అవుట్ చేయబోతున్నారు. మేబీ కొంతమంది యూజర్స్కి అయితే వచ్చేసిందంట. సో దీంట్లో స్క్విడ్ గేమ్లో రెడ్ అండ్ గ్రీన్ లైట్స్ ఉంటుంది చూసారా, ఒక పెద్ద జైంట్ బొమ్మ. ఇంకా చెప్పాలంటే మనం దాగుడు మూతలు ఆడుకుంటూ ఉంటాం చూసారా, దాగుడు మూతలో సంథింగ్ గేమ్ ఉంటుంది. సో సేమ్ అదే విధమైనటువంటి కాన్సెప్ట్తో దీని అయితే డిజైన్ చేయబోతున్నారు. ఆ కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. సో ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి BGMI చూస్తున్నారు అన్నట్టు హ్యావ్ లుక్ ఆన్ దట్ 1.8లో మీకు ఈ అప్డేట్ వచ్చి ఉండొచ్చు. సో ఇక నెక్స్ట్ చెప్పు మనకి మహారాష్ట్ర దగ్గర నుంచి మహారాష్ట్ర గవర్నమెంట్ ఈరోజు ట్రయల్ బేసిస్లో డ్రోన్ COVID-19కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ డెలివరీని అయితే ప్రయోగం చేసింది. కేవలం 9 నిమిషాలలో 20 కిలోమీటర్లు ఈ డ్రోన్ అయితే ట్రావెల్ చేసింది. సాధారణంగా బై రోడ్ వెళ్ళారు అన్నట్లయితే అప్రాక్సిమేట్లీ 40 మినిట్స్ టైం తీసుకునేటువంటి అవకాశం ఉందంట. సో 40 మినిట్స్ ఎక్కడ, 9 మినిట్స్ ఎక్కడ, చిన్న విషయం ఏం కాదు. అండ్ ఇది సక్సెస్ఫుల్గా డెలివరీ అయింది. సో ఇది కూడా ఒక రిమోట్ ఏరియాలో అంట. అండ్ ఇక ఇది సక్సెస్ అయింది కాబట్టి మరిన్ని డ్రోన్ COVID-19కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ డెలివరీస్కి ఎక్కువగా ఈ డ్రోన్ని వాడేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఎనీవే టెక్నాలజీ నెవర్ ఫెయిల్స్. ఆల్మోస్ట్ ఫెయిల్ అయినా కానీ ఫ్యూచర్లో మనకి చాలా 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 బెనిఫిట్స్ని మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ చెప్పు మనకి జోకర్ దగ్గర నుంచి. జోకర్ అనగానే మనం ప్యాకెట్లో జోకరో లేదన్నట్లయితే సర్కస్ చూసేటువంటి జోకరో కాదు. ఈ జోకర్ చూస్తే మనకు నవ్వు రాదు, కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ జోకర్ మన మొబైల్ ఫోన్లో ఉండేటువంటి డేటా మొత్తాన్ని దొంగతనం చేసి రష్యాలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి సర్వర్స్కి పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రీవియస్లీ మనకు జోకర్ వచ్చింది, తర్వాత అన్ని కంపెనీస్ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సెక్యూరిటీని అప్డేట్ చేయడం జరిగింది, తర్వాత మళ్ళీ కనుమరుగైంది. ఇప్పుడు సుమారుగా 5 లక్షల కంటే ఎక్కువ మొబైల్ ఫోన్స్లో ఈ జోకర్కి సంబంధించినటువంటి వైరస్ ఇన్స్టాల్ అయ్యి ఉందంట. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్స్లో అఫీషియల్గా గూగుల్ కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. కూల్ వాల్పేపరో లేదా కూల్ బ్లూ ఏదో ఒక యాప్ ద్వారా అయితే వీళ్ళు అఫీషియల్గా ఈ వైరస్ని అయితే ఆండ్రాయిడ్ ఫోన్స్లో పుష్ చేశారు. లేటర్ ఆన్ ఇది ఐడెంటిఫై చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ యాప్ని కూడా గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి రిమూవ్ చేయడం అయితే జరిగింది. అండ్ యాపిల్ స్టోర్లో అయితే యాజ్ ఆఫ్ నౌ ఇప్పటిదాకా ఎటువంటి రిజల్ట్ లేదు. సో ఒకసారి చెక్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్ వింతగా ప్రవర్తిస్తుంది అన్నట్లయితే కనుక ఇమీడియట్గా ఫోన్ ఒకసారి ఫార్మాట్ చేయండి, డేటా బ్యాకప్ తీసుకొని. ఇందాక నేను మీకు చెప్పాను కదా, మీకు ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్నట్లు మీకు ఫొటోస్ వస్తుంటాయి. బేసికల్లీ ఏమవుతుందంటే ఇక్కడ లెన్స్ ఉంటాయి కదా, ఈ లెన్స్ మీద మనం ఇట్లా చేతులు పెట్టడం వల్ల ఈ లెన్స్ మీద అంతా కూడా మనకి చిన్న ఫాగ్ లాగా రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీరు వాటిని కొంచెం క్లీన్ చేసి
ఫొటోస్ని క్యాప్చర్ చేశారు అన్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి లో ఎక్స్పోజర్తో, అంటే ఎక్స్పోజర్ ఎక్కువ కాకుండా ఈక్వల్గా ఉండేటువంటి ఎక్స్పోజర్తో మీరు ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఒకసారి ట్రిక్ అయితే ట్రై చేసి చూడండి. సో ఎవరన్నా తెలుసున్నారా కామెంట్ చేయండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వీడియోని ఇస్తే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.